నాకు వినపడితే ఎందుకిలా నిలబడతాను? మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. మా అన్నయ్యకి నేనంటే కూడా అంతే ప్రాణం. ప్రాణంగా భావించే మా అన్నయ్యకి నేనెందుకు అన్యాయం చేస్తాను? ఇక మీ మావయ్య గురించి తెలిసిందే కదా. ఆయనకి మా అన్నయ్య అంటే చాలా గౌరవం. బావా బావా అంటూ ప్రేమగా ఉండేవారు. అలాంటి మా అన్నయ్యకి, ఆయన కుటుంబానికి నేనెందుకు ద్రోహం చేస్తాను? అలా భావిస్తూ కనిష్క మా మీద ఎందుకు పగపట్టిందో నాకిప్పుడూ అర్థం కాదు. మీ అన్నయ్య గారు ఎలా చనిపోయారు? ఎంతో మానసిక వేదనతో ఉండేవాడు. ఆ ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తయ్య, దానికి కారణం ఖచ్చితంగా మీరైతే కాదు. కానీ ఇప్పుడు ఆ నిజం తెలియకపోతే కనిష్కలో మార్పు రాదు. దానికోసం ఏం చేయగలం అభి? కనిష్క చెప్తే వినే రకం అయితే పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా చెప్పేదాన్ని. ఇప్పుడు అవకాశం లేదులే అత్తయ్య. కొన్ని నిజాలు నమ్మడానికి, మనసులో ఉన్న అనుమానాలు పోవడానికి ఖచ్చితంగా మనకి ఆధారాలు కావాలి. ఇప్పుడు ఆ ఆధారాలు ఎక్కడి నుండి సంపాదిస్తాం అభి? అమ్మా, ఆ మావయ్యకి సంబంధించిన ఒక బాక్స్ మన దగ్గర ఉండేది. అదెప్పుడు నువ్వు తెరిచి చూడలేదు. అందులో ఏముందో మనకి తెలీదు. అత్తయ్య, రాహుల్ బాబు చెప్పింది నిజమా? నిజమే అభి. మా అన్నయ్యకి సంబంధించిన ఏకైక గుర్తు అదొక్కటే. అందుకే ఆ జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నాను. కాని అది ఎప్పుడూ తెరిచి చూడలేదు. అసలే మొగుడు పెళ్ళాలిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు? కొత్తగా రెక్కలొచ్చిన పక్షుల్లా విహారానికి వెళ్లారా? మనకి చెప్పకుండా హనీమూన్ ఏమైనా ప్లాన్ చేశారా? వదినా, అసలే వాళ్ళ గురించి తెలియక బుర్ర బాదుకుంటుంటే లేనిపోని అనుమానాలు నాకు కలిగించుకో. వీళ్ళేదో చేస్తున్నారు. రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనిపిస్తోంది. మనకి చెప్పకుండా ఏదైనా భారీ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారంటున్నావా? ఇకపై నేను చూసుకుంటాను అత్తయ్య. ఉంటాను. అలాగే అభి. కనిష్క, 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 కనిష్క. కౌన్ చాహియే మేడమ్స్? ఓ, ఎవరు కావాలి మీకు? మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. నయా పని మనుషులం. నిన్నటి నుండి పనికి వచ్చింది. ఓయ్ మేరీ ప్యారీ, ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళకి ఏమైనా తీసుకురా. అభి లాతీ హూ. లలిత, ఐరింద్రి, రండి కూర్చోండి. ఏంటి సంగతి, ఇలా వచ్చారు? ఇంట్లో ఏదో జరుగుతుంది కనిష్క. 2 రోజుల నుంచి అభి రాహుల్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారు కూడా తెలియట్లేదు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మీకు పగబట్టిన బంధువులు ఉన్నారు అని చెప్పారు కదా, మరి వీళ్ళెవరు? వాళ్ళు వీళ్ళేనా? వచ్చిందెవరైతే నీకెందుకు? నీ పన్ను చూసుకో, మధ్యలో దూరకు. వెళ్ళి వచ్చిన వాళ్ళకి జ్యూస్ తీసుకురా. ఏంటి చెప్తున్నారు? అభి రాహుల్ కనిపించడం లేదా? ఎక్కడికి పోతారులే. నిన్న పొలం అమ్మకుండా చేశాను కదా.
ఆ బాధలో ఊర్లు పట్టుకుని తిరుగుతున్నారేమో